వెల్కమ్ టు యోగి క్లచ్ అండ్ స్నేహం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు బర్నింగ్ పాయింట్ అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ప్రకృతికి హైదరాబాద్ అభివృద్ధికి మధ్య యుద్ధం. రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తున్నారు? అందరూ తప్పు పడుతున్నారు. లంచాన్నిచ్చి బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్న వాడిని ఇల్లులో పగలగొట్టడం తప్పు. కానీ అది పగలగొట్టకపోతే కొన్నాళ్ళకు చెరువులు కరిగిపోతాయి కదా, వరదలతో కూలిపోతాయి. అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పట్టణంలోనే జీవించాలి, అక్కడే ఉద్యోగం కావాలి, అక్కడే అన్ని సౌకర్యాలు కావాలి. జిమ్ము, ఆఫీసు, సినిమా హాలు, షాపింగ్ మాలు, ఇంకా ఒక్కటేంటి అన్నీ ఆల్ ఇన్ వన్, అందరికీ కచ్చిపోయే కావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాంక్రీట్ సిటీగా మారుద్దాం అనుకుంటున్నారు. తప్పేంటి? అందరికీ గచ్చిబౌలే కదా కావాలి. ఎవరైనా దూరం వెళ్తున్నారా? ఫోర్త్ సిటీ అనే అనౌన్స్ చేశారు. ఎవరైనా అక్కడికి వెళ్ళి కొనుక్కుంటున్నారా? అఫ్కోర్స్ మేము కొనుక్కున్నామండి. అందరికీ గచ్చిబౌలి, కోకాపేట, లియోపోలిస్. మరి ఏం చేస్తారు? ప్రజల కోసమే పాలన. అదే చేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. ఇక యాక్టివిస్టులు, జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు, స్టూడెంట్స్, జంతు ప్రేమికులారా, మీకు నెమళ్ళ ఆర్తనాదాలు, జింకల అరుపులు మాత్రమే వినిపించాయా? మీ ప్లేట్లో చికెన్ బిర్యానీ, మటన్ హలీం, పండగని, ఆదివారం అని, పార్టీ అని, పెళ్ళని, నిత్తద్యనమని ఎవరికి కూడా హాని చేయని కోళ్ళు, మేకలు, చేపలు, వీటి అరుపులు మీకు వినిపించవా? వీటి గురించి ఎవరు మాట్లాడతారు? చెప్పు, అది ఏ హాస్పిటల్? వాడి పేరేంటి? నీ ప్రాణం పోయే టైంలో కూడా నా ప్రాణం పోకుండా కరెక్ట్గా షూట్ చేశావంటే అది ఏ హాస్పిటల్, ఎవరితో చేయిస్తున్నానని తెలుసుకోవడానికే కదా. ఆ? ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు, అదే నేచర్. అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు. చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని, పావుకి విషాన్ని, తేలికి కొంటెని ఎందుకు సృష్టించాడు? కానీ ఆ కొమ్ముల్ని, విషాన్ని మనుషులకి ఇవ్వలేదుగా. మెదడు, మనిషికి మెదడుంది కదా. బలవంతుడే బతకగలడు. బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. ఏ జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకల తప్ప? ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు. వాళ్ళని చంపితే తప్పేంటి? అవి చీములు కావా? ఆ రోదన మీకు వినిపించవా? ప్రకృతి నాశనం చేయడంలో ప్రతి ఒక్కరిది బాధ్యతే. గుర్తుంచుకోండి, హింస ఏదైనా హింసే. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ఎవడికి సొంతం ఇదంతా? ఇది ఎవడో నాటిన పంట, ఎవడికి వాడు నాదే హక్కు అని చెయ్యేస్తే ఎట్టా? తరముల నాటిన కదంతా మన తదుపరి మిగలాలంట, కదపక చెరపక 10 కాలాలు కాపాడాలంట. ప్రేమించే పెద్దమ్మ ఈ విశ్వం, ఇష్టంగా గుండెకు హత్తుకుందాం. కన్నెర్రైతే నీరయ్యం కొంచెం, తల్లడిల్లిందో ఈ తల్లి, ఏ ఒక్కరు మిగలం. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. మొన్నే కదా పెద్ద భూకంపం వచ్చింది. పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. 9 మంది చచ్చిపోయారు. 334 అటామిక్ బాంబ్స్ ఒకేసారి పేలితే ఎలా ఉంటుందో అటువంటి ఎర్త్క్వేక్ మయన్మార్లో చూసాం. ప్రకృతి కోపానికి గురికాకండి. వైల్డ్ యానిమల్స్ కోసం మీరందరూ ముందుకొచ్చారు, ధన్యవాదాలు. కానీ మాంసాహారం వదలండి, అవి కూడా ప్రాణులే. ఎందుకంటే జింకల ఆర్తనాదాలు, మేక, కోడి, చేప, ఆవు, కుండి చెప్పుడు కూడా మీరు విన్నారు. ముఖ్యమంత్రి గారు, మీరంటే ఎంతో గౌరవం. ఈ భూమి కేవలం మనుషులు ఒక్కరి సొంతమే కాదు, సమతుల్యం పాటిద్దాం. చాలా విశాలంగా ఉంది. పట్టణాన్ని అభివృద్ధి చేయండి. మీరున్న కమిట్మెంట్ ప్రకారం ఎక్స్పాండ్ చేయండి. ఒక్క దగ్గరే కావాల్సిన అవసరం లేదు. వెన్నెల దీపం కొందరిదా, అనవిని సైతం మెలుగు కదా, ఎల్లలు లేని
చల్లని గాలి అందరి కోసం అందును కదా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది స్వార్థం కాదని సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కద దిశలెరుకని గమనము కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం పంచదా వెన్నెల చంద్రుడి కాంతి కొందరి కోసం మాత్రమే కాదు కదా అది అందరికీ సమానంగా అందుతుంది అలాగే అడవి కూడా కొన్ని గుంపులకో కొంతమంది వ్యక్తులకో సంబంధించినది కాదు అది అందరి ఆస్తి అందరికీ అవసరమైంది ఎన్నులు లేని చల్లని గాలి అందరి కోసం అందును కదా అదులు లేని గాలి ప్రతి ఒక్కరికి సమానంగా అందుతుంది అది ఏ ఒక్కరిది కాదు అది పంచుకునే స్వభావం కలిగి ఉంటుంది అలాగే ప్రకృతి కూడా అందరికీ సమానమే ఇదే నిజమైన అభివృద్ధి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ప్రతి మదిని లేపే ప్రభావిత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ప్రతిరోజు ఉదయించే సూర్యోదయం మళ్ళీ మళ్ళీ ఆశ చూపిస్తుందిలా మన జీవితం కూడా మనకు ఆదర్శంగా మార్గదర్శకంగా సందేశాన్ని ఇస్తుంది ఏది సొంతం కోసం కాదు అనేదే సందేశం ప్రకృతిలో గొప్ప విషయాలు స్వార్థం కోసం ఉండవు ఇవన్నీ కూడా పంచే లక్షణం కలిగి ఉంటాయి మన జీవితంలోని కూడా పంచడం చాలా ముఖ్యం ఇతరులను ఇతర జీవులను ఆదుకోవడం గొప్ప గుణం పంచే గుణమే లేకపోతే ప్రపంచమే శూన్యం ఎవరైనా కేవలం తమకే అని అన్నీ దాచుకుంటే పంచే గుణమే లేకుంటే ఈ ప్రపంచమే ఉనికి కోల్పోతుంది పంచుకోవడమే ప్రకృతి సహజ ధర్మం ఇవి తెలియని మనుగడ కదా పంచడం సహజీవనం పరస్పర సహకారం ఎకోసిస్టమ్ అనే విలువలే లేకపోతేనే అర్థం లేనిదిగా మారిపోతుంది